నా పేరు ఎస్కే సుభాష్ని, శ్రామిక మహిళ జంగారెడ్డిగూడెం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి మహిళలని ఆదుకుంటున్నాం. ఫ్రీ బస్సులు మేము ఉచితంగా మేము ఇస్తా ఉన్నాము అనేది గొప్పలు సూపర్ 6 అమలు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా నిన్న మరి స్వాతంత్రం వచ్చిన సంతోషం ఆ రోజు కాబట్టి ఆగస్టు 15 గణతంత్ర దినం ఈ సందర్భంగా మరి ఫ్రీ బస్ అనేది అనౌన్స్మెంట్ చేసి నిన్న సాయంత్రం నుండి పెద్ద ఎత్తున మరి ఓపెనింగ్ చేసి ఫ్రీ బస్సులు వదిలారు. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం డిపో సంబంధించి ఫ్రీ బస్సులు ఇక్కడ నుండి తెలంగాణ అసరేపేట వరకు వెళ్లే బస్సులు ఏవైతే ఉన్నాయో మరి పూర్తిగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం దాని మీద విఫలమైంది అనేదే చెప్పుకోవచ్చు. మీరు ఇన్ని కసరత్తులు చేసినప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి వెళ్లే రూట్లో ఎందుకు మాట్లాడలేదు? ఇన్ని నెలల్లో దాదాపు సంవత్సరంన్నర బట్టి దీని మీద కుస్తీ పడతా ఉన్నారు. మరి హామీలు ఇచ్చినప్పుడు మహిళలకి ప్రతిదీ సానుకూలంగా ఉండే విధంగా చూడాలి. కానీ ఈ రోజున మీరు ప్రతి అర్ధ గంటకి వెళ్ళి అసరాపేట బస్సులు ఈ రోజున ఉదయం నుండి కూడా ఆ రూట్ లో వెళ్ళే ఒక్క బస్సు కూడా మనకు కనిపించలేదు. మీరు పక్క రాష్ట్రాల తెలంగాణ బస్సులకు మీరు చేయనవసరంలా ఏపీ నుండి వెళ్ళే బస్సులు మీరు చేయాలి. ఈ రోజు ఎక్కితే నిన్న రాత్రి మీరు అమలు చేసినప్పుడు ఎక్కితే ఒకళ్ళిద్దరు చెప్పేది ఏంటనంటే ఈ రోజు సమస్య లేవనెత్తింది ఏంటంటే కనీసం యాగవరం, జల్లేరు, తాడువై, జీలమిల్లి వరకు కూడా ఏపీనే, అక్కడ వరకు కూడా మరి ఈ రోజున మాట్లాడే పరిస్థితి లేదు, టికెట్లే తీసుకోవాల్సింది అనేది చెప్పారు. దీన్ని ఏ కోణంలో తీసుకోవాలనేది ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా కుకునూరు, ఏలేర్పాడు, ఇలియన మండలాలు మన దాంట్లో ఉన్నాయి అనంటే మీరు చెప్పిన పద్ధతుల్లో వాళ్ళకి ఇప్పటికే కాదు ఎప్పటికీ ఫ్రీ బస్ ఉండదు. అంటే దీని మీద మీరు జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? అక్కడ మహిళలకు మీరు ఏ ఉచిత సౌకర్యం ఇస్తారు? దీని మీద మీ వైఖరి ఏంటి అనేది తెలపాలి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమస్య ఏదైతే ఉందో వెంటనే మాట్లాడి పరిష్కరించాలనేదే కోరుతా ఉన్నాం. మాకు అచ్చరాపేట వరకు ఫ్రీ బస్ కావాలండి. మాకు ఫ్రీ బస్ లేదు అంటున్నారు. ఇక్కడ చాలా చేయమంటే పొద్దు నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాము. మా బస్సు లేదు, ఫ్రీ బస్ కావాలంటున్నాం మేము. జీలిమెల్లి అండి. మాకు అచ్చరాపేట వరకు కావాలి కదండి. అటు ఇవ్వకపోయినా కానీ మాకు అచ్చరాపేట వరకు ఉంది కదండి, ఇటు ఇవ్వాలి బస్సు. నా పేరు వీరామణి అండి. నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. మేము జంగారెడ్డిగూడెం వచ్చామండి. జీలిమిల్లి వెళ్ళాలి. అయితే ఫ్రీ బస్ అని అన్నారని చెప్పేసి చూస్తుంటే ఫ్రీ లేదంటున్నారండి. మరి ఉదయం నుండి మేము ఇక్కడే ఉన్నాము. ఫ్రీ బస్ లేదని అంటున్నారండి. మరి ఫ్రీగా అందరికి పెట్టినప్పుడు మాకు పెట్టాలి కదండి. మరి మేము ఎలా ప్రయాణం చేయాలండి?